రాష్ట్రం వెనకబడింది అనొచ్చు, అప్పులు పెరిగినాయి అనొచ్చు. ఇవన్నిటికీ కూడా కారణం యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారని నేను అంటాను. అట్ ది ఎండ్ ఆఫ్ 2019 వచ్చేసరికి బీజేపీ దారిని బీజేపీ అయిపోయింది, ఈయన దారిని ఈయన అయిపోయారు. తెలుగుదేశం వాళ్ళు ఒంటరి ఎవరి కాళ్ళు ఏ చుట్టగా ఆ పుట్ట అయిపోయి ఎవరి దారిని వాళ్ళు పోటీ చేసుకున్నారు. అది ఒక పెద్ద ఫ్యాక్టర్ వైసీపీ గెలవటానికి. 19లో నుంచి ఈ 24 దాకా జరిగిన రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి సంబంధించి అన్నీ కూడా బాధ్యత ఖచ్చితంగా వీళ్ళే తీసుకోవాలి. ప్రజలకు జరిగిన నష్టం కావచ్చు, రాష్ట్రంలో జరిగిన ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, చేసే పనులు అవనివ్వండి, ప్రజలకి రాష్ట్రానికి మేలు చేసే విధానంగా, తద్వారా మీరు కూడా పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని, మీరు చేసిన రాష్ట్రానికి కలిగిన ఈ కష్టం మీరే మీ చేతులతో స్వయంగా ఈ అధికారం తీసుకున్న తర్వాత మీరు లాభం చేకూర్చాలని చెప్పి ఆ అధికారంతో మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము.